Standards, attention. Standards, attention. Pradhana. Vande Mataram, Vande Mataram, Sujalam, Sufalam, Malayaj Sitalam, Shashashamalam, Matasha Pulakitayamini, Pullakusumita, Sumadala Shobhini, Suhasini, Sumaduravasini, Sukalam Varadam Mataram, Vande Mataram, Vande. My country, Valiant son, my brothers and sisters, I love my country and I am proud of history and my heritage and shall always strive to be respect and with everyone with courtesy. To my country, and my people, I pledge my devotion in their well-being and prosperity, along life and happiness. Expected. ASI Garu, Lady Constables, welcome for this study function, sir. My dear students, good morning. Good morning, sir. Thank you. So, ఈరోజు ప్లాస్టిక్ రహిత ప్రపంచంగా చేయాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు సెంట్రల్లో, మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి గారు స్టేట్లో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క పిలుపు మేరకు ఈరోజు మనము నో ప్లాస్టిక్ ఆన్ ద ఎర్త్ దానిపైన ఈ కార్యక్రమం చేయమని చెప్పారు. రాత్రి మాకు కమిషనర్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కృతికా శుక్లా గారి యొక్క ఆదేశాల అనుసారము ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్లాస్టిక్ అనగానే తెలుస్తుంది, ఒక చిన్న చాక్లెట్ కూడా అది మనం వైండప్ చేయాలంటే, దాన్ని మేకప్ చేయాలంటే ఒక చిన్న ప్లాస్టిక్ ఉంటుంది. సో దాన్ని మనము ఇష్టానుసారంగా ఎక్కడంటే ఇక్కడ విసర్జిస్తున్నాం. దానివల్ల మనకి ప్రకృతి కాలుష్యము, అదేవిధంగా దానిపైన ఉన్న కెమికల్స్ అన్నీ వాటర్ లెవెల్లో టేబుల్ కిందికి పోవడం వల్ల కెమికల్ రియాక్షన్ చెంది మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. ప్లాస్టిక్ ఎక్కడ ఉన్నా సరే మనము వాటిని నిరోధించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ 0.25 మైక్రాన్స్ కింద ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ను ఎక్కడ యూజ్ చేయకూడదు. జనరల్గా మనము ప్లాస్టిక్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఓన్లీ బ్యాగులు మాత్రమే. అది కూడా కాదు, కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్ కూడా మన శరీరంలోకి వెళ్ళిపోయి, సో గర్ల్స్కి ప్రొడక్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా బాయ్స్ కూడా 40 ఇయర్స్ లోపలే వారి యొక్క శక్తిహీనులుగా అయ్యి ప్రపంచం బీభత్సంగా తయారవుతోంది. దీన్ని అనుసరించి ప్రధానమంత్రి గారు చేసిన పిలుపు నో ప్లాస్టిక్ జోన్. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ వారు మనకు ఒక ప్రతిజ్ఞను పంపించారు. వాటిని మళ్ళీ తర్వాత మైక్రో ప్లాస్టిక్స్ ఎంతవరకు పోయిందంటే, మన బ్లడ్ కణాల్లో కనిపించని యొక్క సూక్ష్మంగా మనలో వెళ్ళి మన సిస్టాన్ని టోటల్గా డిస్టర్బ్ చేసేసింది. కాబట్టి మీరు కాఫీ తాగేటప్పుడు లేకుంటే మన లంచ్ చేసేటప్పుడు వాళ్ళు పేపర్లో కట్టిస్తూ ఉంటారు, కవర్లో కట్టిస్తూ ఉంటారు. సో ఆ హీట్కి అది రియాక్షన్ చెంది ఇన్నర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మార్పు చెంది అది మనం తాగుతున్నాం కాబట్టి మనలో వెళ్ళి మన జీవితానికి హాని చేస్తుంది.
అదే కాదు, సముద్రంలో మనం వ్యర్థాలు పడేస్తున్నాం కాబట్టి మనకు తెలియని జీవులు అవన్నీ చనిపోతున్నాయి. వాటిని అనుసరించి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరికి శిరోధార్యం. అందరూ దీన్ని కలిసికట్టుగా ప్లాస్టిక్ని నిరోధించాలి. ఈ నిరోధించే కార్యక్రమంలో మనం ఈరోజు మన వొకేషనల్ కాలేజీలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా సార్ గారు మనకి ఈరోజు ప్రతిజ్ఞ చేయిస్తారు. మనం అందరూ మూకుమ్మడిగా గట్టిగా ప్రయత్నం చేయండి. తర్వాత మన పోలీస్ సెక్షన్ నుంచి ఏఎస్ఐ గారు వచ్చారు, వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మ 3 టౌన్ ఏఎస్ఐ. అమ్మ మీరు వచ్చేసి మేము ఎందుకోసం వస్తున్నామో చాలామందికి ఇక్కడ తెలుసు, కానీ విషయం చెప్తున్నా. అమ్మ మీకు ఏమన్నా మీరు వచ్చే దారిలో కానీ కాలేజీలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మా, అమ్మాయిలు మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి మీకు ప్రాబ్లమ్స్ చెప్పండి అమ్మా. ఏమ్మా చెప్తారా? ఏమ్మా రెస్పాన్స్ లేదు. అదే ఏదైనా ప్రాబ్లం ఉంటే దారి మధ్యన వచ్చేసి ఈవిటీజింగ్ చేస్తుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఏమ్మా బాబు మీకు కూడా ఒకటి మీకు అట్లా చెప్పలేని పక్షంలో ఫోన్ నెంబర్ ఒకటి ఉంది, అంటే టోల్ ఫ్రీ నెంబర్ 112 కాల్ చూడమ్మా. 112 కాల్, అది మీరు యూనిసర్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారమ్మా. ఇది దయచేసి 112 కాల్, అదొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ అవకాశం కల్పించిన